పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల 4వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుండి 45 వరకు పవిత్ర వచనములు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ఆమె పవిత్ర ఆత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని పలికెను. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జనన మహోత్సవం అతి చేరువలో ఉంది. క్రిస్మస్ పండగ వాకిట ముందు మనం ఉన్నాం. మరొక 3 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇటువంటి సందర్భములో ప్రతి సంవత్సరము కూడా ఆగమన కాలపు 4వ ఆదివారం రోజున మరియమాత ఎలిజబెత్తమ్మను సందర్శించుట అనే అంశాన్ని గురించి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయమని తల్లి స్త్రీ మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంది. 2 వ్యక్తులు, మరియమాత, ఎలిజబెత్తమ్మ, 2 పరిశుద్ధులు. అవును ప్రియులారా, 2 వ్యక్తులు కలిస్తే ఏమవుతుంది? ఏముందులే, అందరూ కలుస్తూనే ఉంటారుగా అనుకుంటామేమో. కానీ ప్రియులారా, 2 వ్యక్తులు కలిస్తే అక్కడ ఆత్మీయ సంభాషణ జరుగుతుంది. 2 వ్యక్తులు కలిస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. 2 వ్యక్తులు కలిస్తే అక్కడ దేవుడే ఉంటాడు వారి మధ్యలో. ఈ మాట స్వయంగా యేసు ప్రభువే పలికారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 20వ వచనములో, ఎక్కడ 2 లేక 3 నా నామం పేరిట కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని పలికాడు దేవుడు. పిల్లారా, కానీ 2 వ్యక్తులు కలిస్తే జరిగే అద్భుతాన్ని చూడటానికి మనకి సరిపడినంత హృదయం ఉండాలి, సిద్ధపడినటువంటి మనసు ఉండాలి. అవి లేకుంటే ప్రతి కలయిక మరో కలయిక అవుతుంది, కానీ గొప్ప కలయికగా ఆత్మల సంభాషణగా మనకు మారదండి. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీలో చాలామంది చిన్నప్పుడు నిధి కోసం వేట అనే ఆట ఆడి ఉంటారండి. నిధి కోసం వేట అనే ఆట మీలో చాలామంది ఆడి ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో ట్రెజర్ హంట్ అంటారు. ఈ ఆట యొక్క సంక్షిప్తంగా దాన్ని వివరిస్తే ఏముంటుందంటే, ఒక 10 మంది పిల్లలు, దీన్ని యవ్వన ప్రాయంలో యూత్ మెంబర్స్ కూడా ఆడతారండి. ఒక 10 మంది పిల్లలు చేరి ఎక్కడో ఒక చోట విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఒక నిధిని దాచిపెడతారు. చాలా కష్టం దాన్ని కనుక్కోవటం, చాలా క్లిష్టం, అంత సులువు కాదు దాన్ని కనిపెట్టడం. కానీ ఈ నిధి కోసం వేట అనే ఆటలో ఏముంటుందంటే, దాన్ని కనిపెట్టడానికి అక్కడక్కడ మనకి ఆధారాలు, జాడలు విడిచిపెడతారు. వాళ్ళే పెడతారు. మనకి ఇవి దొరికినప్పుడు దాన్ని చదివితే ఆ పలానా చోటకు వెళ్ళు అక్కడ ఉంటుంది, పలానా చోటకు వెళ్ళు అక్కడ ఉంటుంది అని మనకు క్లూస్ దొరుకుతాయి. ఈ మిగిలినటువంటి ఈ క్లూస్, ఈ జాడలు, ఈ ఆధారాలు చాలా దగ్గరగా ఉంటాయి, అందరికీ చాలా సులువుగా దొరుకుతాయి. కానీ కొంచెం మనం మనసును లగ్నం చెయ్యాలి. మనకు కనబడినట్టే ఉంటాయి, ఇక్కడే ఉంటుందలే అనుకుంటాం. కానీ కొంచెం మనసును లగ్నం చేసి కొంచెం శ్రద్ధగా చూడగలిగితే అవి దొరుకుతాయి మనకి. వాటిని ఆధారంగా ఆ నిధిని మనం కనుక్కోవచ్చు. వాటిని ఆధారంగా ఆ దాచిపెట్టబడినటువంటి నిధిని, సంపదని మనం చేరుకోవచ్చు.
చాలా సులభంగా. కానీ మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే, మనకు పరిచయం ఉన్న స్థలమేగా, ఎక్కడెందుకు ఉంటుందిలే, ఇక్కడెందుకు అనకుండా ప్రతి దాన్ని కూడా శ్రద్ధగా పరిశీలించాలి. ప్రతి చోట కూడా మనం వెతకాలి. ఆ నిదే దొరకాలి అని కూడా దొరకదు డైరెక్ట్గా. ముందు మనం వీటిని వెతుక్కుంటూ పోతే అది దొరుకుతుంది. ఏమి నేర్పిస్తుంది ఇది అంటే, ఈ ఆట చాలా విలువైనటువంటిదండి. ఈ ఆట మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, మన కళ్ళెదురుగా కనబడేటువంటి సాధారణమైన స్థలాలేగా అనుకున్నటువంటివి మనం విడిచిపెట్టకూడదు. వాటి మీద కూడా శ్రద్ధ వహించాలి. వాటిని కూడా మనం కూలంకుశంగా చూడాలి. అవి కూడా మనకి నిధిని చేరుకోవటానికి సహాయం చేస్తాయి. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుతాలు అనేటువంటివి ఇది సామాన్యమైన కలయికగా అనుకున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి ఇద్దరు వ్యక్తుల మధ్యలో. ఇది సామాన్యమైనటువంటి సంఘటనేగా అనుకుంటే అది సామాన్యమైనదిగానే మిగిలిపోతుందండి. కానీ ప్రతి కలయిక, ప్రతి సంఘటన, ప్రతి ప్రదేశము దేవుని కలుసుకోవటానికి, దేవుని యొక్క అద్భుత శక్తిని చూడటానికి ఒక సాధనంగా మనం మార్చగలిగితే, అదిగో అక్కడ మనం దేవుని యొక్క కృపని, దేవుని యొక్క ఆనవాళ్ళని మనం చూడగలుగుతాం. అవును ప్రియులారా, ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి యొక్క కలయిక ఒక కలయికే కదా ఇద్దరు వ్యక్తులు అనుకుంటే ఏమీ మనకు కనబడదు. కానీ మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించినప్పుడు ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నారు. ఏదో జరుగుతుంది, ఏదో మహత్యం జరుగుతుంది. ఇద్దరు పరిశుద్ధులు కలుస్తున్నారు, ఇద్దరు పవిత్రులు కలుస్తున్నారు, ఇద్దరు దేవుని యొక్క స్వరాన్ని ఆలకించినటువంటి వారు కలుస్తున్నారు, ఇద్దరు దేవునికి లోబడి విధేయత చూపించినటువంటి వారు కలుస్తున్నారు అనే దృష్టితో చూస్తే ఇద్దరు దేవుని బిడ్డలు కలుస్తున్నారు అనే దృష్టితో చూడగలిగితే మనం అద్భుతాలు చూస్తాం ప్రియులారా. సహజంగా ప్రియులారా, మరియమాత ఎలిజబెత్ అమ్మ సందర్శన గురించి మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా ధ్యానం చేసేది సహజంగా మరియ తల్లిలో ఉన్నటువంటి సోదర ప్రేమ, మరియ తల్లిలో ఉన్నటువంటి కనికరము, మరియ తల్లిలో ఉన్నటువంటి సహాయం చేసేటువంటి గుణము, మరియ తల్లిలో ఉన్నటువంటి స్పందించే స్వభావము, మరియ తల్లిలో ఉన్నటువంటి సహాయం చేసేటువంటి ఆ మనస్తత్వాన్ని మనం ధ్యానం చేస్తాం. కానీ ఈ రోజున కొంచెం సేపు మనం మరొక దృక్కోణములో, మరొక భావంతో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మరియమాత ఎలిజబెత్ అమ్మ సందర్శన ద్వారా మరియమాతకి ఏం జరిగింది? మనం సహజంగా మరియమాత ఎలిజబెత్ అమ్మ సందర్శించటం ద్వారా ఎలిజబెత్ అమ్మ పొందుకున్నటువంటి గొప్ప సహాయాన్ని, మరియమాత యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానం చేస్తాం. అయితే ఈ రోజున మనం కొంచెం సేపు మరియమాత ఎలిజబెత్ అమ్మను సందర్శించటం ద్వారా మరియ తల్లికి వనగూరిన ప్రయోజనాలు ఏంటి, మరియ తల్లికి జరిగిన మేలు ఏంటి, మరియ తల్లి ఏ విధంగా ఈ ఎలిజబెత్ అమ్మ సందర్శన ద్వారా ఆమె ఆత్మీయమైనటువంటి ధైర్యాన్ని, లబ్ధిని, దేవుని యొక్క బలపరచబడటాన్ని తెలుసుకుంది. ఈ కోణంలో, ఈ ఆలోచన స్థలంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యంలోనికి వెళదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. లూకా సువార్త 1:42 నుంచి ప్రారంభించుదాం. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగని ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసను, ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. ప్రియులారా, మరియమాత గాబ్రియేలు సన్మంస్కుని ద్వారా మంగళవార్తను పొందుకున్నారు. ఏమని? మరియమ్మ, నీవు భయపడకుము. లూకా సువార్త 1:30 నుండి, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. దేవుని యొక్క దూత వస్తుంది. కానీ నేను పురుషుని ఎరుగని కదా, ఇది ఎలా సాధ్యం అని ధర్మబద్ధమైనటువంటి ప్రశ్నని దేవుని యొక్క దూతకు వేయగానే, పరిశుద్ధాత్మ నీకైకి వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును,
కావుననే ఆ పుట్టబోయేటువంటి బిడ్డడు దేవుని కుమారుడని పిలువబడతాడని దేవుని యొక్క దూత వివరించగాని నేను ప్రభువు దాస్తురాలను. దానికి ముందు మరియ తల్లికి ఒక ఆధారాన్ని చూపిస్తున్నాడు దేవుని యొక్క దూత. మరియ తల్లికి ఇది సాధ్యమే అని చెప్పటానికి మరొక సంఘటనని ఉటంకిస్తున్నారు. ఏమిటి అది? లూకాసు వార్త 1వ అధ్యాయము 36వ వచనం. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము అని చెప్తున్నాడు. తద్వారా ఏం చెప్తున్నాడు దేవుని యొక్క దూత? ఏం చెప్పదలుచుకున్నాడు? మరియ తల్లికి ఒకలాంటి ధైర్యాన్ని ఇవ్వదలుచుకున్నారు. ఏమిటి? అమ్మా, నువ్వు అన్నది నిజమే. ఏమి? నీవు పురుషుని ఎరుగను కదా, నాకు ఇది ఎలా సాధ్యం? అంతలో తప్పులేదమ్మా. కానీ నేను వచ్చింది దేవుని పేరిట వచ్చాను, దేవుని తరపున వచ్చాను, దేవుని ప్రతినిధిగా వచ్చాను, దేవుడే పంపిస్తే వచ్చాను. గాబ్రియేలు సన్నస్కుడు చెప్పింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 19వ వచనములో దేవదూత గబ్రియేలు జకర్యాకు చెప్పిన మాటలు చదువుతున్నానండి. ఏమిటి అంటే, అప్పుడు దేవదూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను, ఈ శుభ సమాచారం నీకు అందజేయుటకు దేవుడే నన్ను పంపించాడు. కాబట్టి ఆ గబ్రియేలు సన్నస్కుడు మరియ తల్లితోటి కూడా, అమ్మా నువ్వు అంటున్నావు కదా ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరుగను కదా అంటున్నావు కదా, చూడు నీ చుట్టమకు ఎలిజబెత్తమ్మను చూడు, ఆమె గొడ్రాలు, పిల్లలు లేరు, అసలు పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. అయినటువంటి ఆవిడ ఇప్పుడు గర్భము దాల్చి ఇది 6వ మాసం అని పలికి, ఎలయనగా దేవునికి అసాధ్యమనేది ఏదీ కూడా లేదు అని చెప్పగానే మరియ తల్లిలో ఒకలాంటి ధైర్యం. అక్కడ సాధ్యమైంది కదా, అక్కడ నెరవేరింది కదా, దేవుడు నాకు కూడా నెరవేరుస్తాడు. అసాధ్యం అనుకుంది ఆ యొక్క నా బంధువైనట్టు ఎలిజబెత్తమ్మకు సాధ్యమైంది కదా అని వెంటనే, ఇదిగో నేను ప్రభువు దాస్తురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇక్కడ ప్రియులారా, దేవుని దూత నుండి ఈ సమాచారం, ఏ సమాచారం? మొదటిగా తాను దేవునికి తల్లి కాబోతుందన్న సమాచారం ఒక ప్రధానమైన అంశం అయితే, దానికి తోడుగా తన చుట్టమైనటువంటి ఎలిజబెత్తమ్మ నంబర్ 1, వయసు మళ్ళినటువంటి ఆవిడ, గొడ్రాలైనటువంటి ఆవిడ, ఇప్పుడు గర్భవతి అయి 6 నెలలైంది, 6 నెలలు అని తెలుసుకోగానే మరియమాత పరుగు పరుగున అక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఏం జరుగుతుంది? సహజంగానే యూదులు ఇద్దరు కలిసినప్పుడు, బంధువులు కలిసినప్పుడు ప్రిలారా, వారు ప్రభువు పేరిట వారు అభివాదం చేసుకుంటారు, నమస్కారం చేసుకుంటారు. ఏమిటి? ప్రభు నీతో ఉండునుగాక అంటే ప్రభువుని. పాత నిబంధనలో మనకి చాలా సందర్భాలలో మనం చూస్తామండి, ప్రభు మీతో. మంచి యూదులు ఈ విధంగా వారు ఒకరిని ఒకరు కలుసుకోగానే వారు అభివాదం చేసుకుంటారు, నమస్కారాలు చేసుకుంటారు. ప్రభు మీతో ఉందురుగాక అంటే ప్రభు మీతో ఉందురుగాక. ఇక్కడ ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వచ్చిందో, ఆ మరియ తల్లి మొదటిగా కలవగానే అభివాదం చేసింది, వందన వచనాలు పలికింది. ఆ వందన వచనాలు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె పరిశుద్ధాత్మ చేత పూర్తులయ్యారు. అదేవిధంగా ఆ యొక్క గర్భములో ఉన్న కుమారుడు ఎగిరి గంతు వేశాడు. దీనిని మనం కొంచెం ఆలస్యంగా మనం నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి ప్రయత్నం. ఇక నుండి ఏం జరుగుతుందో అసలైన విషయంలోనికి వెళదాం ప్రియులారా. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. ఇది మరియమాతకు ప్రియులారా 10 ఏనుగులంత బలాన్ని ఇచ్చి ఉంటుందండి. ఈరోజు నేను మొదటిగానే చెప్పాను, బొమ్మకున్న 2వ వైపున చూడటానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజున. సహజంగా మనం ఈ మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించడం ద్వారా ఎలిజబెత్తమ్మకు వనగూరిన ప్రయోజనాల గురించి మనం ధ్యానం చేస్తాం, మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. కానీ ఈ రోజున ఎలిజబెత్తమ్మ సందర్శన ద్వారా మరియ తల్లికి ఎటువంటి అభయం, ఆ ధైర్యం వచ్చింది, దానిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీల మరియ తల్లితో అంటుంది ఎలిజబెత్తమ్మ, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. ప్రియులారా,
ఒక యవ్వన ప్రాయములో ఉన్నటువంటి బాలికనే అనాలండి. వేదశాస్త్ర పండితులు ఏమంటారంటే మరియ తల్లి పూర్తిగా 16-17 సంవత్సరాలు కూడా ఉండవంటండి. చాలా చిన్న వయసులోనే దేవుని యొక్క దూత వచ్చి ఆ యొక్క శుభ సమాచారం మంగళవార్తను చెప్పారు. ఈ బాలికలో ఒకలాంటి దేవుని యొక్క ఆజ్ఞకు విధేయించినా కానీ తనలో ఒకలాంటి అధైర్యము, అలజడి, అధైర్యం అనే బదులుగా అలజడి అని చెప్పొచ్చండి. ఏంటి నాకు జరగబోయేది, ఏం జరగబోతుంది నాకు? దేవుని యొక్క దూత వచ్చాడు, నాతో చెప్పాడు. ప్రియులారా, మీరు అప్పుడే ఇక్కడ ఉండి ఆలోచించకండి అండి, దయచేసి 2000 సంవత్సరాల తర్వాత ఆలోచించకండి. ఒక బాలికగా, ఒక యూద బాలికగా, ఆనాడు ఒక సామాన్యమైన బాలికగా, ఒక భక్తి కలిగిన బాలికగా దేవుని యొక్క దూత వచ్చి ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఎంత కంగారు పడి ఉంటుంది. యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినటువంటి ఒక బాలిక, ఇదిగో నేను గర్భము దాల్చితే నన్ను ఏమనుకుంటారు 10 మంది, రాళ్లతోటి కొట్టి చంపాల కదా, ఎలా నా బ్రతుకు మారబోతుంది, నా జీవితం ఏమవబోతుంది అని ఆలోచిస్తుందండి మరియ తల్లి. ఆ టెన్షన్లోనే, ఆ కంగారులోనే తన బంధువు అయిన ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది సహాయం చేయడానికే. అయితే ఇక్కడ ఇద్దరు కలయిక వలన ప్రియులారా, ఎలిజబెత్ అమ్మకు మాత్రమే మేలు వనగోరలా, మరియ తల్లికి కూడా వైసే వెర్సా, ఆమెకి కూడా ఎంతో మేలు వనగూరింది. ఎప్పుడైతే మరియ తల్లి వందన వచనాలు పలికారో ఎలిజబెత్ ఏమంటుంది, అమ్మా స్త్రీలందరూ నీవు ఆశీర్వదించబడిన దానవమ్మా, అదేవిధంగా నీ గర్భఫలము ఆశీర్వదించబడింది. ప్రియులారా, ఒక 16-17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బాలిక, ఒక 70, 80, 90 సంవత్సరాల వయసు నుండి గొడ్రాలు ఇప్పుడు గర్భము దాల్చినటువంటి ఆ స్త్రీ దగ్గరికి వచ్చి, అమ్మా ప్రభు పేరిట నీకు వందనాలమ్మా అని ఆమెకి చెప్పగానే ఒక ఎదురుగా ఈవిడ ఏమీ ఆలోచించకుండా, అమ్మా స్త్రీలందరూ నీవు ఆశీర్వదించబడిన దానవమ్మా, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది అని పలికితే మరియ తల్లిలో ఎంత ధైర్యం అండి! ఏమి స్పందన వస్తుంది మరియ తల్లిలో? ఆహా, నాకు మాత్రమే కాదు, ఈవిడకు కూడా తెలుసు నేను ఎటువంటి దానను, నాకు ఏమి జరిగిందో. అది ఎలిజబెత్ అమ్మకి ఎలా తెలిసింది అంటే, అంతకుముందు వాక్యంలో మనం చదివాం కదా, ఇదిగో మరియమాత వందన వచనములు ఆమె చెవిని సోకగానే ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలైన ఎవరు? ఎలిజబెత్ అమ్మ. ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతుంది ఎలిజబెత్ అమ్మ. ఇప్పుడు ప్రవచించే ప్రతి ప్రవచనము కూడా పరిశుద్ధాత్మ మాట్లాడిస్తున్నాడు ఎలిజబెత్ అమ్మతోటి. దేనికోసం? తన ఆత్మీయ ప్రియురాలైనటువంటి మరియ తల్లికి అభయాన్ని ఇవ్వడము కొరకై. అమ్మా, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానవు, నీలాంటి స్త్రీ మరొకటి లేదు, నీవు స్త్రీలందరికంటే కూడా ఉన్నతమైన దానవు. అదేవిధముగా నీ గర్భఫలము ఆశీర్వదించబడిన గర్భఫలం అమ్మమ్మ, అది పరిశుద్ధాత్మత జరిగింది. మరియమాతకి కొండంత ధైర్యం ప్రియులారా. ఆ తర్వాత వాక్యాన్ని చదువుకుందాం. ఏమంటుందండి ఎలిజబెత్ అమ్మ? నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ఈ మాటను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మొదటిగా మరియ తల్లి గురించి, గర్భములో పెరుగుతున్న పిల్లవాడి గురించి ఎలిజబెత్ అమ్మ ఏమన్నది? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడినది అన్నప్పుడు, ఆహా, దేవుడు ఈవిడకు కూడా తెలియజేశాడు అను. కానీ ఆ తరువాత నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి నా దగ్గరికి వచ్చట నాకు ఎలాగూ ప్రాప్తించను అన్నప్పుడు అది పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికిన మాటలవి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి ఎలిజబెత్ మాటలను మనం ధ్యానం చేసినప్పుడు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంటుంది, మరియమాత వందన వచనం ఆమెను చెవిని సోకగానే ఆమె పవిత్రాత్మ చేత నింపబడింది. ఇప్పుడు పవిత్రాత్మ ప్రేరణతో మాట్లాడుతుంది. ఏమని? నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. మరియమాతకి 100% ఒక బలమైన, దృఢమైన ఆధారం దొరికింది. ఎలా? నా గర్భములో పెరిగేది స్వయముగా దేవుని కుమారుడే, ప్రభువు కుమారుడే, ప్రభువే అని నా చుట్టమని ఎలిజబెత్ అమ్మ చెబుతుంది చూడు. ఆవిడ పరిశుద్ధాత్మ ప్రేరణతో నాకు చెబుతుంది చూడు.
ఇంకా నేను సందేహించాల్సిన అవసరం ఏంటి? మరియ తల్లిలో ధైర్యాన్ని నింపుతున్నాడు దేవుడు ఎలిజబెత్ అమ్మ ద్వారా. ఒక 15-16 సంవత్సరాల వయసున్నటువంటి ఆ బాలిక తనను తాను దేవునికి పరిపూర్ణంగా అంకితం చేసుకున్నటువంటి ఆ తల్లి మరియ తల్లికి దేవుడే సమకూర్చాడు ఎలిజబెత్ అమ్మని. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించను. ఈ మాట మనం గబ్రియలు సంబంధించిన యొక్క మాటలలో మంగళవార్తలో మనం వింటామండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనములో అతడు మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు, దేవుని కుమారుడని పిలువబడతాడు. ఆ తర్వాత లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనములో అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్ర ఆత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. ఎవరి కుమారుడని పిలువబడతాడు? దేవుని కుమారుడని పిలువబడును. మరి గర్భములో పెరిగే కుమారుడు దేవుని కుమారుడైతే ఆ దేవుని కుమారుని మోస్తున్నటువంటి తల్లి ఏమవుతుందండి? ప్రభువు తల్లి అవుతుంది, దేవుని తల్లి అవుతుందండి. అవునా కాదా? ఆ మాటే ఎలిజబెత్ అమ్మ, నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించను. ప్రియులారా, ఎవరైనా కానీ మన ప్రొటెస్టెంట్ సహోదరులు మరియ తల్లి దేవుడికి తల్లయిద్ది, ఆమెకు జన్మనిచ్చే వరకు మాత్రమే తల్లి అని అన్నారనుకో, ఈ మాటకు ఒక్కదానికి సమాధానం చెప్పమనండి, ఇంకేం వద్దండి. బైబిల్లోనే ఎలిజబెత్ అమ్మ నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి అని పలికింది కదా, మరి దానికి వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు? దీనికి సమాధానం ఇవ్వమనండి చాలు. ఎస్, ఇప్పుడు మరియ తల్లికి మరొక ఆదరణ, మరొక ధైర్యం. నా గర్భములో పరిగేది దేవుని యొక్క కుమారుడే, రూఢిగా వించబడింది. ఆ తరువాత ప్రియులారా, నీ వందన వచనం నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ఎందుకని ఇక్కడ ఆనందముచే గంతులు వేశాడు? పరిశుద్ధాత్మ అభిషేకం. మరియమాత ఎక్కడికి వెళితే అక్కడ పరిశుద్ధాత్మను మోసుకొని వెళుతుంది, పరిశుద్ధాత్మను తీసుకొని వెళుతుంది. ఎందుకంటే మరియ తల్లి పరిశుద్ధాత్మని తన గర్భములో దాచుకుందండి. దేవుని యొక్క దూత చెప్పాడు ఏమని? పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు నీలోనికి నీ పైకి వస్తాడు, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరిస్తుంది, అందుచేత పవిత్ర శిశువు దేవుని కుమారుడు. స్వయంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరియ తల్లి గర్భములోనికి వెళ్ళి ఆ యొక్క కుమారుని జననానికి కారణభూతుడయ్యాడు, ఆ ఆది సంభూతుడైనటువంటి దేవుడు. ప్రియులారా, కాబట్టి మరియమాత తనలో ఆ పరిశుద్ధాత్మని, త్రియేక దేవుని, తండ్రి దేవుని, క్రీస్తు ప్రభుని మోసుకుంటూ వెళుతుంది. ప్రియులకు దేవుని బిడ్డ, చివరిగా మరొక్క మాట పిల్లరా, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఈ మాట కూడా మరియమాతకి ఆదరణ, అభయం, ఆదరణ, అభయం, ధైర్యాన్ని చేకూరుస్తాయి. ఎలిజబెత్ ఏమంటుంది? అమ్మా, దేవుని వాక్కులు నెరవేరుతాయని నువ్వు నమ్మావు చూడు, అస్సలు ఎటువంటి సందేహం లేకుండా నమ్మావు చూడు, నువ్వు ధన్యురాలవమ్మా అన్నప్పుడు మరియ తల్లికి గుండెల నిండా ధైర్యం. ప్రియులారా, అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దయచేసి ఇది గుర్తుపెట్టుకోనండి, ఎలిజబెత్ అమ్మ పలికిన ఈ మాటలన్నీ కూడా తాను స్వతహాగా పలకటల్లా. పరిశుద్ధాత్మ దేవుడు మరియమాత కొరకై ఎలిజబెత్ అమ్మలోనికి వేంచేసి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నాడు ఎలిజబెత్ అమ్మ ద్వారా. దీన్ని మనం మరవకూడదండి. చివరిగా దీనికి అంతటికి ముగింపు ఈ రోజున ఏంటంటే, ఇదంతా జరిగిన తర్వాత మరియ తల్లిలో ధైర్యం కొండంత పెరిగింది. అప్పుడు ఆత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో మరియమాత స్తోత్ర గీతాన్ని పాడుతుంది. అప్పటి వరకు ఆమెలో ఒకలాంటి అలజడి అనే పదం చాలా ముఖ్యమైనటువంటిది. భయం అని నేను అననండి, కానీ అలజడి, అపనమ్మకం అని నేను అనను మరియ తల్లి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పింది, నేను ప్రభు దాస్తురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనేటువంటి చెప్పింది. ఎందుకంటే తన భర్త ఏ విధంగా అర్థం చేసుకుంటాడు, సమాజం ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, సమాజం ఏ విధంగా స్వీకరిస్తుంది నన్ను. నాకు నిశ్చితార్థం మాత్రమే జరిగింది,
అనుకుంటున్నటువంటి ఈ అలజడిలో ఎలిజబెత్తమ్మ చెప్పినటువంటి ఆ ఆదరణకరమైనటువంటి మాటలు ప్రియులారా మరియమాతకి కొండంత అండగా ఉండి ఒక్కసారిగా పెళ్ళుబికినటువంటి ఉత్సాహంతో మరియ తల్లి స్తోత్ర గీతాన్ని వెంటనే 45వ వచనం వరకు కూడా ఎలిజబెత్తమ్మ మరియ తల్లి గురించి మాట్లాడుతూ ఉంది. చివరి మాట, ప్రభువు పలికిన మాటలు విశ్వసించిన నీవు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలమని పలకగానే మరియ తల్లి వెంటనేగా స్తోత్రగీతాన్ని అందుకుంటుంది. ధైర్యంతో, బాహాటంగా, ఆత్మప్రేరణతో ఏమంటుంది? అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడుకు దేవుని యందు ఆత్మ ఆనందించుచున్నది. ఏలయ్యనా, ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలను పిలిచెదరు. మరియ తల్లిలో ధైర్యం ఉప్పొంగింది, సంతోషం ఏరులై పారింది. దేవునికి స్తోత్ర గీతం ప్రియులారా గలగల ప్రవహించింది. ప్రియులారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాను. ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏముంది అందులో? ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏముంది అందులో అంటామండి. ప్రభు అంటున్నాడు, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరిట కలుస్తారో అక్కడ నేను ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవుడే స్వయముగా దిగి వస్తాడు. ఇక్కడ దిగి వచ్చాడు. ఇద్దరు పరిశుద్ధులు కలిస్తే ఏమవ్వచ్చు, ఇద్దరు పవిత్రాత్మ చేత నింపబడినట్టు వ్యక్తులు కలిస్తే ఏమవుతుంది అనే దానికి నిదర్శనం మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినటువంటి ఆ యొక్క సంఘటన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు మనం మొదటి కోణాన్ని కూడా కొంచెం సేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రియులారా, నేను ఎప్పుడూ అడిగేట మొదటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మరియమాత దేవుని కుమారుణ్ణి తన గర్భములో మోస్తూ ఉంది. ముల్లోకాలను ఏలేటువంటి ఆది సంభూతుడైనటువంటి సకల చరరాస్తులకి ఆదరణకర్త అయినటువంటి సృష్టికర్తనే తన గర్భంలో మోస్తుంది, తనకు కూడా తెలుసు. ఇక్కడ ఎలిజబెత్తమ్మ ఆ దేవునికి మార్గాన్ని సిద్ధము చేయటానికి వచ్చినటువంటి బాప్తిస్మ యోహాను గారిని గర్భములో మోస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మానవ సహజంగా ఆలోచిస్తే ఎలిజబెత్తమ్మ మరియ తల్లి దగ్గరికి వెళ్ళాలి. కానీ మరియ తల్లిలో ఉన్నటువంటి దీనత, ఆ దీనతే ఆమెను దేవునికి తల్లిగా ఉండేటట్లుగా చేసింది. ఆవిడ పరుగున వెళ్ళి ఎలిజబెత్తమ్మను సహాయం చేస్తుంది, సందర్శిస్తుంది. మొదటిగా దీనత, వినయము, తగ్గింపు. దేవుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని తన సాధనంగా వాడుకోవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని మొదటిగా పరిశీలించేది ఆ వ్యక్తిలో వినయం ఉందా లేదా. మరియమాత వినయానికే ఆమె నిలువెత్తు నిదర్శనం. ప్రియులారా, మరియ తల్లి గర్వం ఏ కోశమందునా లేదండి. ఏమన్నది? నేను ప్రభువు దాస్తురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆ తరువాత మరియ తల్లి ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించ దీనురాలు దాసురాలను పలుకుతుందండి. తరువాత రెండవది ప్రియులారా, పరులకు సహాయం చేయాలంటే గుణం మరియ తల్లిలో ఉన్నటి తపన. ఎందుకంటే అక్కడ మరియమాత మామూలుగా వెళ్ళట్లా, నీరసంగా వెళ్ళట్లా. పర్వత ప్రాంతమున గల యూదయ సీమల నుండి పర్వత పట్టణమునకు త్వరితముగా ప్రయాణం అయిపోయాను, త్వరగా వెళ్ళింది. నేను యెరూషలేము ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు, పవిత్ర యాత్రకు వెళ్ళినప్పుడు ఈ ఎన్ కరీం అనే ప్రాంతానికి కూడా వెళ్ళాను, పట్టణానికి కూడా వెళ్ళాను. ఎలిజబెత్తమ్మ ఉన్నట్టు పట్టణానికి వెళ్ళాను. అది మరియ తల్లి ఉంటున్నట్టు పట్టణానికి సుమారుగా 170 కిలోమీటర్లు, 140-130 మైళ్ళు దూరంలో ఉంటుంది ప్రియులారా. అంత దూరం కూడా మరియ తల్లి నడిచి వెళ్ళింది. అవును ప్రియులకుదే, కొండలు గుట్టల ప్రాంతం. ఆ తరువాత మనందరం గుర్తించాల్సింది ఏంటంటే, ముగింపుగా ప్రియులారా, మరియమాత ఎక్కడికి వెళితే, మరియమాత ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నింపబడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆగమన కాలంలో ఈ 4వ ఆదివారాన్ని కొనియాడుకుంటుండగా క్రిస్మస్ పండగకి మనం తలుపు దగ్గరికి వచ్చిన సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం.
ఈ పండగలో మనం పొరుగు వారిని కలుసుకున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు చూడగలిగే శక్తిని మనకివ్వమని వేడుకుందాం. దేవుని చూడగలిగే, దేవుని గుర్తించగలిగే శక్తిని మనకివ్వమని వేడుకుందాం. ముఖ్యంగా అనాథలలో, అభాగ్యులలో, ముఖ్యంగా అవసరతలో ఉన్నటువంటి వారిలో మనం ప్రభువును చూచే శక్తిని మనకు దయచేయమని వేడుకుందాం. మరియ తల్లి ఎలిజబెత్తమ్మ అవసరతలో ఉందన్నప్పుడు వెళ్ళింది. మనం కూడా మన బంధువులు, మన మిత్రులు, మన శ్రేయోభిలాషులు ఈ పండగలో మనం ఎవరిని కలిసినా కానీ దేవుని కలయికగా మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఏ విధంగా వాళ్ళు కలిశారు, అదేవిధంగా మనం కూడా కలవటానికి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పానండి, ఏమిటి? నిధి వేట అనే ఆట, ట్రెజర్ హంట్, నిధి వేట అనే ఆటలో మనం ఆ నిధిని మనం కనుక్కోవాలంటే ప్రతిదాన్ని కూడా మనం జాగ్రత్తగానే చూడాలి. ప్రతిదాన్ని మనం ఇంపార్టెంట్గానే పరిగణించాలి. ప్రతిదాన్ని మనం కూలంకుశంగా చూడాలి. నాకు నిధి దొరికితేనే నేను ఉంటానంటే కుదరదు. అక్కడ ఆ క్లూస్, ఆ ఆధారాలు, ఆ నడిపింపును మనం చూడాలి. దేవుని యొక్క కృపను మనం పొందాలంటే, దేవుని యొక్క దీవెనను మనం పొందాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలంటే ప్రతి కలయిక కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలకి ఒక మార్గంగా మనం భావించాలి. ప్రతి వ్యక్తిని మనం కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా కూడా నేను దేవుని యొక్క కృపని, దేవుని యొక్క అద్భుత శక్తిని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను అనే తపన, అనేటువంటి ఆశ, ఆ కోరిక మనలో ఉండాలి పిల్లారా. ఆ దేవుని వేడుకుందాం ఈ రోజున. ఏ రీతిగా మరియ తల్లి ఎలిజబెత్తమ్మ యొక్క కలయిక మరియ తల్లికి ఆదరణగా, ధైర్యాన్నిచ్చేదిగా, స్వాంతనిచ్చేదిగా ఉందో, అదేవిధంగా ఎలిజబెత్తమ్మకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందో మనందరి కలయికలో కూడా అదేవిధంగా ఉండాలని ఈ యూట్యూబ్ ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా మనం కలుసుకుంటుండగా ఈ ఆధ్యాత్మికమైన కలయిక మనందరిది కూడా, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా, మన యూట్యూబ్ను ప్రతిదినము ఆలకించేటువంటి వారందరం కూడా మనము కూడా దేవుని బిడ్డలాగా ఒక కుటుంబం, ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ మన కలయిక, ఈ వాక్య పరిచర్య అనేటువంటిది మీకు దీవెనగా, నాకు కూడా ఆశీర్వాదంగా ఉండాలని ఆ దేవుని తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. ఈ క్రిస్మస్ పండగ మరొక 3 రోజులు ఉంది కాబట్టి పిల్లారా, ఆధ్యాత్మికంగా సిద్ధపడండి. దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వీలున్నటువంటి వారు దయచేసి ప్రియులారా మంచి పాప సంకీర్తనం చెయ్యండి. మంచి పాప సంకీర్తనం చెయ్యకుండా మీరు పండగలో పాల్గొనటం వలన మనం ఎటువంటి కృపని మనం పొందలేం ప్రియులారా. మీ విచారణ గురువు, నేను చాలా చోట్ల వాక్య పరిచర్యకి వెళుతున్నాను, కొన్ని చోట్ల లేట్ నైట్ నేను వస్తున్నానండి. కానీ ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ప్రతి చోట నేను వాక్య పరిచర్యకి వెళ్ళిన చోట ఫాదర్లు అందరూ అనౌన్స్ చేస్తున్నారు, పలానా రోజున పాప సంకీర్తన అవకాశం ఉంది, పలానా రోజున పాప సంకీర్తనాన్ని కూర్చుంటారు గురువులు, మీకు అందుబాటులో ఉంటారని అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి మొదటి వారుగా మీరుండండి. మంచి పాప సంకీర్తనం చేసుకొని శుద్ధి చేయబడినటువంటి, శుద్ధిగా గావించబడిన హృదయాలతో ఆ బాలయేసుని మీ కుటుంబాలలోనికి, మీ హృదయాలలోనికి ఆహ్వానించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరియ తల్లిని వేడుకొనండి పిల్లారా. ఆ ప్రభువుని ఏ విధంగా కలుసుకోవాలి, అందుకు కావలసినటువంటి మధ్యస్థ ప్రార్థన శక్తినివ్వమని ఆ మరియ తల్లిని ప్రార్థన చేసుకోండి. తలలో ఉంచి వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ తల్లి అయిన మరియ ఎలిజబెత్తమ్మ సందర్శనలో ఇన్ని మర్మాలు, ఇన్ని మహత్యాలు దాగి ఉన్నాయా. నీవు తల్లి గర్భములో ఉండే పరిశుద్ధాత్మని, పరిశుద్ధాత్మ శక్తిని ఎలిజబెత్తమ్మకు తన గర్భములో పెరుగుతున్న బాప్తిస్మ యోహాను గారికి ఇచ్చినటువంటి మహాదేవుడవు నాయన నీవు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. నీ పుట్టుక కొరకై, నీ జననోత్సవము కొరకై, నీ జన్మదినము కొరకై మేమందరం సిద్ధపడుతుండగా ప్రభువా మా హృదయాలను కడగండి, మా మనసులను శుద్ధి చేయండి. నిన్ను మా హృదయంలోనికి చిన్నారి బాలయేసువా ఆహ్వానించుకునే కృపను, ఆ సిద్ధపడిన మనస్సును, ఆ గొప్ప అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని నాకు, మాకందరికీ కూడా దయచేయండి ప్రభువా. ఓ చిన్నారి బాలయేసువా మా హృదయాలలో జన్మించయ్యా. మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్న చీకటిని, మాలో ఉన్న చెడును, మా బలహీనతలు, మా వ్యసనాలు, మా యొక్క శోధనలను మీరు ప్రభువా కడిగివేయండి ప్రభువా. శుద్ధి చేయండి నాయన. ఓ చిన్నారి బంగారు బాలయేసువా
మా హృదయాలలోనికి రండి. మా వేదన, మా బాధ, మా కష్టాలు, మా కన్నీళ్లు ప్రభు తుడిచివేసేటువంటి వాడవు నీవే. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు నాయన నీవు. సమాధానకర్తవు, శాంతికరుడైన రాజువు నాయన నీవు. మా జీవితాలలో ప్రభు ఆ శాంతిని నింపండి ప్రభువా. ఇదిగో నీ యొక్క రాకడ కొరకై మిగిలి ఉన్నటువంటి ఈ 4 రోజులను మేము పవిత్రంగా, పరిశుద్ధంగా సద్వినియోగం చేసుకునేటువంటి గొప్ప ధన్యత మాకు దయచేయి తండ్రి. నీ కనికరాన్ని మాకు ప్రసాదించు ప్రభువా. నీ ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను నా చిన్నారి బాలయేసు చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.